మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. రెవరెండ్ పాస్టర్ ఎం జోసెఫ్ అయ్య గారు ప్రభు పిలుపు అందుకున్నారనే విషయం అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని దైవజనులు తెలుగు రాష్ట్రాల్లో బహు విస్తారంగాను బహుబలంగాను దేవుని సేవలో వాడబడ్డారు. ఆయన సాక్ష్యం చాలా అంటే చాలా గొప్పది. ఆయన సాక్ష్యం ద్వారా, ఆయన వర్తమానం ద్వారా అనేక ఆత్మలను ఆయన రక్షింపబడి దేవుని సేవలో బహు విస్తారంగా వాడబడిన దైవజనులు ఎం జోసెఫ్ అయ్య గారు. అయితే ఆలోచించండి ప్రియ సహోదరులారా, ఈ సంవత్సరంలో అనేక గొప్ప దైవజనులను మనం కోల్పోయాం. చాలా అంటే చాలా విస్తృతంగా వాడబడే దైవజనులను ఎన్నో ఆత్మలు రక్షించిన దైవజనులను మనం కోల్పోయాం. దేవునిలో అంతలా వాడబడుచున్న వారికి మరణం తప్పలేదు. ఉదయం లేవగానే పాప జీవితంలో ఉంటున్న మనము ఇంకా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని గొప్ప వల్ల మాత్రమే తప్ప వారికంటే గొప్పవారము కాదు, వారికంటే శ్రేష్ఠులమని కాదు. దేవుని సేవలో బహుబలంగా వాడబడిన దైవజనులు ఎంతగానో శ్రమించి నిందలు పడి బాధలు పడి అనేక మాటలు అనిపించుకున్న దైవజనులు ఈ సంవత్సరం మనం కోల్పోవడం జరిగింది. కానీ ఇంకా నేను సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం అది దేవుని కృప వలన మాత్రమే. ఇకనైనా తెలుసుకొని మన పాప జీవితాలను విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగాను, దేవునికి లోబడి, దేవుని సువార్త పనిలోను, దేవుని యొక్క రాజ్య విస్తారంలోను మనం బహుబలంగా వాడబడేలాగా ఒక తీర్మానం తీసుకుని ఇక ఈ రోజు నుంచి ప్రభువా ఇదిగో నీ చిత్తం ఎలాగుంటే అలాగే జరిగించండి నాయనా, నేను సేవకు వాడబడాలనుకుంటున్నాను అయ్యా. ఇదిగో తండ్రి, మాకంటే గొప్పవారు, మాకంటే శ్రేష్ఠులు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినను ఇంకా ప్రభువా మేము పాప జీవితంలో ఉన్న మమ్మల్ని మీరు కాపాడారంటే కేవలం ఏదో కారణం ఉందే తప్ప మా ద్వారా ఈ కార్యం జరిగించాలని మీరు ఆశపడుతున్నారు. ఈ సేవను మేము కూడా మేము ముందుకు తీసుకెళ్దామని అనుకుని తీర్మానం తీసుకున్నాం. దేవుని యొక్క రాజ్య విస్తరణలో మనం కూడా పాలు భాగస్థులవుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.